హాయ్ ఫ్రెండ్స్, ప్రజెంట్ థియేటర్లో రిలీజ్ అయిన కలియుగం 2064 మూవీ నేను ఇప్పుడే చూడడం అయితే జరిగింది. ఈ మూవీ ఎలా ఉంది ఏంటి అని తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో అయితే పెట్టుకోండి. మూడవ ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత ప్రజలు ఆహారం, తిండి, ఉండడానికి ప్రదేశం కోసం అండ్ వాళ్ళ దాహాన్ని తీర్చుకోవడం కోసం ఎలాంటి పనులు చేస్తారు అన్నది మీరు మూవీలో చూడాల్సిందే. మూవీ అయితే ఎక్సలెంట్గా ఉంది. థ్రిల్లర్, సైన్స్ ఫిక్షన్గా తెరకెక్కించిన ఈ మూవీని చాలా బాగా డైరెక్ట్ చేశాడు డైరెక్టర్. ఈ మూవీలో వచ్చే ప్రతి సీన్ కూడా చాలా ఇంట్రెస్ట్గా అయితే ఉంటుంది. అండ్ ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా మనకి చాలా బాగుంటుంది, ఎవరు ఊహించిన విధంగా అయితే ఉంటుంది. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఖచ్చితంగా ఈ మూవీని ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. అండ్ అక్కడక్కడ వచ్చే కొన్ని థ్రిల్లర్ ఎలిమెంట్స్ని మనల్ని కట్టిపాడేస్తాయని చెప్పుకోవచ్చు. ఫ్యూచరిస్టిక్గా ఆలోచించి డైరెక్టర్ ఈ మూవీని మనకి డైరెక్ట్ చేయడం అయితే జరిగింది. ఫ్యూచర్లో మూడవ ప్రపంచ యుద్ధం వస్తే ఎలా ఉంటుంది అండ్ వాళ్ళు బతకడానికి, తినడానికి, తాగడానికి ఎలాంటి పనులు చేస్తారు, మరి ఆహారానికి, మనుషులకు, మానవత్వానికి ఉన్న మధ్య విలువల్ని ఎలా చూపించారు, ఇవన్నీ కూడా మనకి చాలా బాగా చూపించడం అయితే జరిగింది. అండ్ ఈ మూవీలో కూడా కొన్ని ప్లస్ పాయింట్స్ అయితే ఉన్నాయి, మైనస్ పాయింట్స్ అయితే ఉన్నాయి. వచ్చిన సీనే పదే సార్లు వస్తున్నట్టు మనకి అనిపిస్తూ ఉంటుంది. కొన్ని సీన్స్ అయితే చాలా బోరింగ్గా ఉన్నట్టు మనకి కలుగుతుంది అనమాట. అండ్ హీరోయిన్ ఒక హౌస్లోకి వెళ్తుంది. ఆ హౌస్లోకి వెళ్ళిన తర్వాత నుంచి ఇంట్రెస్ట్ అనేది కొంచెం పెరుగుతుంది. ఆ హౌస్ నుంచి తను ఏ విధంగా బయటపడుతుంది అన్నది కూడా చాలా బాగా చూపించడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీని ఫ్యామిలీతో ఖచ్చితంగా వాచ్ చేయండి థియేటర్కి వెళ్ళి. అండ్ యాక్టర్స్ విషయానికి వస్తే కిషోర్ గారు చాలా బాగా యాక్టింగ్ చేశారు. అండ్ శ్రద్ధా శ్రీనాథ్ గారు కూడా తమ పాత్ర మేరకు చాలా బాగా మెప్పించింది. ఇతరులు తర్వాత డైరెక్షన్ కానివ్వండి, మ్యూజిక్ కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా మూవీలో చాలా బాగా సెట్ అవ్వాయి. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానివ్వండి, ఆ లైట్ ఎఫెక్ట్స్, యుద్ధం జరుగుతున్నప్పుడు వచ్చే సీన్స్, ఇవన్నీ కూడా చూడడానికి చాలా బాగున్నాయి. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఎంతంటే 5/3.5 రేటింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మోర్ మూవీ అప్డేట్స్. థ్యాంక్ యూ.